ఏందంట ముచ్చట? ఏది ఇదా ఆ. ఆయన చంపాలని చంపేసేది అని చంపేసుడే. ఆ. ఉమ్. ఏది ఎవరికి ఒక నుంచి ఇంకో నేర్చుకుంటాడు ఇది నేర్చుకుంటారు ఒకరిని చూసి ఒకడు. వేయాలి కాలికి మంచిగా ఉంటాడు వాడు దాని నుంచి అరే ఇంతమంది చంపిండు అరే ఏం చేసిండు వాడిని ఏం చేయలేరు మనలో నేను రేపు నేను కూడా అట్లా చేస్తాను నా అంటే అయిపోతుంది భయం ఉండకుండా పోతుంది. మొత్తం అని నరికేయాలి రెండు కాళ్ళు తీసేయాలి రెండు చేతులు నరకాలి అంటే అదే అదే సంపాదన బెటర్ ఈ రాళ్ళది కూడా అసలు ఉట్టి క్యాజువల్ గా క్రికెట్ ఆడుకోవడానికి పెట్టిన రాళ్ళు ఉన్నట్టున్నాయి. పిల్లలు అన్నకి క్రికెట్ ఆడిందో తెలియదు మమ్మీ అనుమతి మీదేనా? మా పొలమే ఇక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు. ఆ. అక్కడ వాటర్ అయింది 2 ఏళ్ల నుంచి మేము ఇక్కడ పంట పెడతలేము. ఉమ్. ఇది 50 ఎకరాలు ఉంటది మా పొలమే. మీ పొలమే. మా పొలం ఉమ్. ఇక్కడ 50 ఎకరాలు మా పొలమే ఇది. ఉమ్. ఇక ఎప్పటికీ శనగలు సాయిజొన్నలు పత్తి వేస్తాము వీళ్ళకే వేస్తాం ఈ పిల్ల తండ్రికి ఇంకో ఆయనకు పిచ్చకుంట్ల ఆయనకి వేస్తాం. 2 ఏళ్ల నుంచి అయితే వేస్తలేము. పిల్లలు అయితే క్రికెట్ ఆడతారు ఎప్పటికి ఆడతారు. పెట్టిన రాళ్ళు అవన్నీ కూడా. క్రికెట్ ఆడిన పిల్లలే పెట్టిండ్రు ఆడు పగున్నాడు అంటాను కూడా రాళ్ళాడి పెట్టిండు అని చెప్పలేకపోతాము. క్రికెట్ నేను ఆడుకున్నారు పిల్లలు. మేము ఆ షేర్ అక్కడ మాకు ఇంకా 15 ఎకరాలు అక్కడ ఉంటది 50 ఎకరాలు కాకని అక్కడ మేము నిన్న పత్తి చేను కలిసి వస్తున్నాం. పిల్లలు అయితే క్రికెట్ ఆడుతుండ్రు. అవి క్రికెట్ పెట్టిన పిల్లలే ఒకరి మీద అబద్ధం ఆడొద్దు. అది అబద్ధం మన పిల్లల కన్నా మంచిగా ఉండదు. ఇప్పుడు అమ్మా దారుణంగా ఒక కేసు పెట్టిరన్న కోపంతో వాళ్ళని చంపిరు అనుకుందాం. ఏది ఆ పిల్లని ఈడికి తీసుకొని చంపడం, వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నమ్మను అడి ఇంటికాడ చంపడం. అసలు సొంత పిల్లల్ని ఎందుకు చంపిన అనుకోవచ్చు? మళ్ళీ ఏమైనా తప్పు చేస్తేనే చంపాలి. నువ్వు తాగి చేసి చంపినవంటే నీకు లంజం ముఖ్యమా పెండ్లం ముఖ్యమా ఆస్తి ముఖ్యం ఏదన్నా ఉంటే నువ్వు 10 మందిలో కూర్చుని పెట్టుకొని మాట్లాడాలి. మన ఇంటి సమస్యలు మస్తు ఉంటాయి ఇంట్లో మాట్లాడుకోవాలి. కానీ చంపితే ఏమొస్తుంది చంపితే ఏమొస్తుంది చెప్పు? ఏమి రాదు. అన్ని కూడా చంపితే తృప్తిగా 6 మందిని ఒక్కటే నాడు బొందబెట్టు 7 అవుతారు 7 మందిని ఒక్కటే నాడు బొందబెట్టొచ్చు. యథార్థంగా ఉంటారు అందరూ. ఆల్రెడీ రైలు పట్టాల మీద సొంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుండు అని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తా ఉన్నాయి. నేను చూసిన ఏం వస్తలేవు. నేను ఇప్పటిదాకా పెద్ద ఫోన్ ఉంది TV9 పెట్టినా చూసిన ఇంకా అది వెళ్ళాడు ఫోన్ అట్లా పోతే కూడా యథార్థం ఏం కాదు. ఆడు ఉంటే ఇంకా భూమికి భారం. భూమిలో పంట పండది ఆకాశంకి వెళ్ళి కింద వర్షం పడదు. ఆడు ఉంటే కూడా బతకరు. వయసు పిల్లలు ఉన్నారు 40 మంది. ఆ పిల్లలను కూడా గిట్లా రేపు చేసి చంపుతుండొచ్చు నువ్వు. ఇట్లాంటి వాళ్ళని నిలిచిపెడితే రేపు ఈయన చూసి యువత ఏం నేర్చుకోవాలి? ఏంది మంచి ఒక పద్ధతి ఒక ఆడపిల్లలు కూడా ఒక పద్ధతిగా ఒక మంచిగా నిదానంగా ఒక మగ పిల్లగాడు వస్తుండ అంటే కూడా సైలెంట్గా పోవాలి. తన పని చేసుకోవాలి. కాలేజో బోలేజో చేసుకోవాలి రావాలి. మళ్ళీ అమ్మ దగ్గరికి చేను కాడికి రావాలి. చేను కాడ అమ్మకి ఇంత ఆసరు కావాలి ఇంటికి వెళ్ళిపోవాలి. చెడ్డంగా ఆడపిల్లలు తిరగొద్దు. చెడ్డంగా ప్రవర్తన మా ఇంట్లో అరే మా అమ్మ ఉంది మా చెల్లు ఉంది మా అక్క ఉంది మా అమ్మలక్క మా అక్కలక్క అంట అని మీరు కూడా అర్థం చేసుకొని ఆడపిల్లలను ఒక మాట అనొద్దు. ఇది మన ఇంట్లో ఎంత మన అక్క చెల్లెల్ని ప్రేమిస్తామో మందిని కూడా మన చెల్లెలుగా అని సొంతంగా అంత ప్రేమించి గౌరవం ఇవ్వాలన్న. మీకు మేము ఇవ్వాలా మీరు మాకు ఇవ్వాలి బిడ్డ. చూస్తురు కదా చంపిన ఘటన ఇదంతా కూడా వాడు ఏదైతే అతి కిరాతకంగా అమ్మాయిని 50 ఎకరాలు ఉంటది. ఇది కూడా పొలం మాదే. వాళ్ళే చేస్తున్నాయినా మీ పొలం? అప్పుడు అల్లే ఏం చేయరు. మేము వేరే వాళ్ళకి ఇస్తాం. ఏం చేయరు.